హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి RC-17 కి సంబంధించి అఫీషియల్ గా సుకుమార్ గారు అప్డేట్ అవ్వడం జరిగింది. సో అది కూడా ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా వచ్చింది మన బయటికి. ఏంటి అంటే సుకుమార్ గారు రీసెంట్ గా వాళ్ళ గ్రామానికి వెళ్ళారు. సో అగైన్ చిన్నప్పటి నుంచి పెరిగిన ఒక ఊరికి. ఇదే మూమెంట్ లో చాలా మంది అడిగారు నెక్స్ట్ సినిమా ఏంటి, నెక్స్ట్ సినిమా అప్డేట్ ఏంటి అని చెప్పి. సుకుమార్ గారు అడిగిన ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పారు అనమాట, RC-17 స్టార్ట్ అవుతుంది, స్క్రిప్ట్ పనులు అన్నీ అవుతున్నాయి, తొందరలోనే సినిమా కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అని చెప్పి. ఈవెన్ నాకు వచ్చిన సోర్సెస్ని బట్టి, ఈవెన్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను కొన్ని వీడియోలు చేశాను. త్రివిక్రమ్ అని చెప్పి, సందీప్ రెడ్డి వంగ అని చెప్పి, లోకేష్ కనకరాజ్ అని చెప్పి, చాలా వరకు. బట్ ఇవేమీ కాకుండా సుకుమార్ గారే అఫీషియల్గా ఇంకా లైన్లోకి వచ్చి మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఒక విధంగా అన్ని డౌట్స్కి ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు గైస్. మరి ఎక్కడైనా ట్విట్టర్లో చూస్తున్నారా లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఈ రకంగా ఆయన వచ్చి ఇవ్వడం వల్ల చాలా మందికి, సో కొంతమంది ఏం చెప్తున్నారు, ఆయన స్క్రిప్ట్ రాయడానికి ఇంకో 2 సంవత్సరాలు టైం పడుతుంది, ఈలోగా ఇంకో డైరెక్టర్తో సినిమా ఉంటుంది అని చెప్పి అది ఇది అని చెప్పి రూమర్ సర్క్యులేట్ చేస్తున్నారు. సో నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను, ఏ డైరెక్టర్ పేరు కూడా ఫిక్స్ అవ్వద్దు. ఎందుకంటే సుకుమార్ గారు చరణ్ గారు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో చాలా మంచి బాండింగ్ ఉంది. చరణ్ గారు కూడా అంత ఈజీగా వదిలేరు అలాంటి క్లాసిక్ డైరెక్టర్ని. సో ఖచ్చితంగా చరణ్ గారు కూడా ఇంకా వీలైతే 3-4 నెలలు వెయిట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే RC-17 స్క్రిప్ట్ పనులు అన్నీ కూడా స్క్రీన్ ప్లే సంబంధించి ప్రతిదీ A to Z ప్లానింగ్ అంతా అవుతుంది. కాస్టింగ్ విషయానికి సంబంధించి బయటకు ఇంకా ఏమీ అఫీషియల్గా రాలేదు. అఫ్ కోర్స్ మనకు తెలిసిందే, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇంకా కన్ఫర్మ్ చేసుకోవడం. ఇంకా సుక్కు అంటే ఇంకా దేవిశ్రీ ప్రసాద్ ఇంకా నీడలాగా ప్రతి దగ్గర ఉంటాడు. ఇంకా పుష్ప 2 కూడా ఒక మంచి బ్యాంగర్. సో ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగానే హిట్ అయినాయి సాంగ్స్ అన్నీ కూడా. పుష్ప 2 అనే సినిమా వదిలేస్తే దేవిశ్రీ గారు అంతగా సినిమాలు పెద్దగా ఆడలేదు. సో మీకు తెలిసే ఉంటాయి, కుబేరా అని చెప్పి ఏవేవో వచ్చాయి ఈ మధ్యన. బట్ ఏదో కూడా ఒక నోటెడ్ సాంగ్ ఒకటి కూడా బయటకు లేదనమాట. తండేలని అంటున్నారు కొంతమంది, బట్ ఏమో మరి నాకు కూడా పెద్దగా ఎక్కలేదు అనమాట. అది చూడాలి. మరి దేవిశ్రీ ప్రసాద్ అంటే మరి సుకుమార్ గారికి ఒకలా పనిచేస్తారు, వేరే డైరెక్టర్కి ఇంకోలా పనిచేస్తారు. సో ఆ బెస్ట్ తీసుకోవడంలోనే ఉంటుంది. కాబట్టి సాంగ్స్ విషయంలో డోకా పడాల్సిన పని లేదు గైస్. సో అన్ని అప్డేట్స్ ఉన్నాయి, ప్రతిదీ పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్.